ఇప్పుడైతే వరకాలకు వచ్చేసినాం. వరకాల అక్కడ ఏమంటే బోట్ స్టే అయిపోగానే బోట్ స్టే తర్వాత వీడియో తీసుకోవాలి మర్చిపోయినా. బోట్ స్టే ఏమంటే బయటకు వచ్చేసినాం. లైక్ అయిపోగానే బోట్ స్టే బయటకు వచ్చేసి డైరెక్ట్ వరకాల కొట్టేసినాం. వరకాల నుంచి వరకాల రాగానే అసలు ఆగలే బీచ్ చూడగానే వెళ్ళిపోయి తడిచేసి ఇప్పుడే వచ్చి స్నానం చేసి స్పాకి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఒక స్పా ఉంది ఏదో పురాణ అనుకుంటూ ఈ స్పాకి అయితే వచ్చినాం. ఫుల్ తడిచిపోయినాం. ఇప్పుడు వచ్చి కొద్దిసేపు స్పా చేసుకొని రేపు కూడా వరకాలలోనే స్టే. రేపు అయితే వాటర్ యాక్టివిటీస్ చేద్దామని ప్లాన్. చూద్దాం ఏమవుతుందో ఎలా అవుతుందో. రూమ్ తీసుకుందాం నైట్ ఒకటి. ఏమో అనుకోలే ఇప్పటివరకు అయితే. రేపు స్పాలోకి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. అది ఇంకా అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు. నైట్ ప్లాన్ నైట్ మంచిగా బీచ్లో పాటలు పెట్టుకొని శాంతంగా కూర్చుందామని అయితే థింకింగ్. చూద్దాం ఏమవుతుందో ఏంటో. రైట్ మరి అయిపోతున్నాయి స్పాకి వెళ్ళి ఏమన్నా చూద్దాం, తిరుగుదాం, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక బైక్ రెంట్కి తీసుకుందామని ప్లాన్. ఒక బైక్ రెంట్కి తీసుకొని చిల్ అవుదాం. హౌస్ ద ఫిల్ అసలు నో పెన్ ఏదో నార్మల్ అంత నొప్పి ఏం లేదు. నార్మల్ close the dad. Nice bro. Hey guys, good morning from Varakala beach. ఇవాళ అయితే యాక్టివిటీస్ చేద్దామని వచ్చినాము. యాక్టివిటీస్ చేయడానికి ఇక్కడ వెయిటింగ్లో కూర్చున్నాము. మనమైతే ఇప్పుడు అందులో అది ప్యాకేజ్ అంట మొత్తము. ఆ ప్యాకేజ్లో మనము పారాసీలింగ్, జెట్స్కి, ఫ్లయింగ్ ఫిష్, ఇంకా స్పీడ్ బోట్, బనానా రైడ్ అన్న, ఇంకోటి ఏంటి సోఫా రైడ్, క్రేజీ సోఫా, ఇవైతే చేస్తున్నాము. అవన్నీ చేస్తున్నాము. మనం కూడా ఇక అట్లా కొద్దిసేపట్లో అట్లా మనం కూడా గాల్లోకి ఎగురుతాము. అదైతే కొంచెం మంచిగా ఉన్నది, నీట్గా గాల్లోకి ఎగరేసి కొంచెం థ్రిల్ ఉంటుంది అన్నట్టు అది చేస్తున్నా. వీళ్ళందరికీ వద్దంటున్నారు, భయం అవుతుందట. నేను ఒక్కడిని అది చేస్తున్నా. పొద్దున్న నైట్ అయితే అంటే నైట్ వెళ్ళి పడుకొని కొద్దిసేపు అట్లా తిరిగి స్పాకి వెళ్ళినాం, వచ్చినాం, రిలాక్సింగ్ అనిపించింది. రూమ్కి వెళ్ళి అట్లనే పడుకుంటుపోయినాం. అసలు సోయి కూడా లేకుండా నిద్రపోయినాం. వ్లాగ్ అట్లనే అయిపోయింది. పొద్దున్నే లేచి ఇక వచ్చేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. మైక్ కూడా మర్చిపోయి వచ్చిన. ఇక్కడైతే మంచిగా అంటే ఇప్పుడు కొద్దిసేపు అట్లా రైడ్ చేసేటప్పుడు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తా. నాకైతే క్రేజీ అంటే చూస్తుంటే మాత్రం మంచి థ్రిల్ అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. రైడ్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ట్రై చేస్తా. వీడియో తీసుకోవచ్చు దీంట్లో తీసుకొని పోతా. వీడియో తీసేటప్పుడు మంచిగా వేసుకొని పోతా. స్పీడ్ జెట్స్కి అట్లా మామూలు లేదు. జెట్స్కి కూడా డ్రైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇస్తాడో అయ్యాడో తెలియదు కానీ అడుగుదాం. ఇస్తాడో అనుకుంటున్నా, చూద్దాం. స్పీడ్ బోట్ మీరు ఏమేమి చేస్తారు? స్పీడ్ బోట్, జెట్స్కి, ఫ్లయింగ్ ఫిష్. అన్న వాళ్ళు అయితే ఓన్లీ జెట్స్కి ఇంకా ఫ్లయింగ్ ఫిష్ చేస్తున్నారు కదా. నేనైతే అన్నీ చేస్తాను. నాకట్ట అది క్రేజ్ అనిపించింది అబ్బా, నీట్గా. అది కూడా నేను మంచిగా ఇలా ఎగరేస్తాను. అది నచ్చింది. అదైతే చేద్దాం మనం. చూద్దాం. అట్లా ఒక 10 minutes అటు ఇటు తిప్పుకొని వస్తుంది అట వాడు. ఎంతసేపు ఇస్తాడో ఏమో కానీ నాకైతే అది నచ్చింది. అది చేస్తాను.
ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ థ్రిల్. ఓకే మరి అది చేసుకుంటూ వీడియో తీస్తా అప్పటి వరకు బాయ్. గైస్ ఇప్పుడైతే ఇవైతే ఇచ్చేసారు జాకెట్లు, వేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అయితే మన రైడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత మన బాయ్స్ కూడా ఏం కాదని కొంచెం మోటివేట్ చేసి అందరు జాయిన్ అయ్యారు. అందరం వెళ్తున్నాం. సేమ్ పారాసీలింగ్ ఇంకేంటి, బంపర్ బోటు, బనానా రైడ్, స్పీడ్ బోటింగ్, ఇంకా జెట్ స్కీ అవ్వాలి. ఇప్పుడైతే అందరం పోతున్నాం. కొంచెం సేపు జరాసేపు వన్ మోర్ ఇప్పుడైతే మనము అచ్చిగాడు పోయిండు. అచ్చిగాడు పోగానే మనమే నెక్స్ట్ గోప్రో రికార్డ్ చేస్తున్నా. ఎట్రస్లో చూడండి క్రేజ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే స్పీడ్ బాగానే ఉన్నది కానీ ఎక్కువ అంటే యావరేజ్ ఉన్నది. ఎక్కువ థ్రిల్ అయితే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పై వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. పోయేటప్పుడు ట్రిప్ ఇస్తా. బాయ్. అవుట్ 2 wickets డౌన్. ఇప్పుడైతే అయిపోయినాయి కదా, స్ట్రైట్లోనే అయిపోయినాయి. మనం పక్కన చూస్తున్నాం. బాగా తప్పు వస్తుంది ఇప్పటి వరకు అదే ఫ్లైంగ్ బనానా తీసుకొచ్చిండు. మధ్యలో దుంకినాం కావాలని. ఇక్కడ లోపు వస్తుంది. చాలా బాగుంది. రైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇంకా బాయ్స్ బయటికి రావట్లేదు, అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. నాకేందో ఇది నొప్పులు వేస్తుందని చెప్పి బయటకు వచ్చేస్తాను. నేను బాగానే ఎంజాయ్ చేస్తాను. వాళ్ళకైతే సాల్ట్ వాటర్ నాకు భయం అవుతుంది. సాల్ట్ వాటర్గా కొంచెం భయం అవుతుంది. బ్రేసెస్కి ఏమన్నా చిలువ నాటిది ఏమన్నా పడుతుందేమో అని, చిలువ పడుతుందేమో అని భయం బ్రేసెస్కి. ఇంకా ఏం పట్టదని హోప్. ఫోన్ లియా ఫోటోలు ఇవ్వంట. ఓకే మరి బాయ్. హే గైస్, మనమైతే ఇప్పుడే వర్కాల నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి మనం ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాం. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. అరుణాచలం అనేది ఎందుకు వచ్చిందో ఏమో తెలీదు. వచ్చిన కాడ నుంచి గుళ్ళకు పోలేదని చెప్పి అరుణాచలం పోతున్నాం. మళ్ళీ తిరుపతి పోదాం అనుకున్నాం ఫస్ట్. కాకపోతే తిరుపతి రేపు స్టార్ట్. నేను అరుణాచలం పోతున్నా కానీ గిరి ప్రదక్షిణ చేయలేను. ఇందాక ఏమంటారు, ఓషన్లో కొంచెం అటు ఇటు తమాషాలు చేస్తుంటే కాలుకి కసక్కని ఏదో రాయి కోసుకపోయింది. ఇంకా ఏం చేయలేము. సో అందుకనే అన్నీ మూసుకొని ఆటోకి వెళ్తాం. అభినవ్ అన్న, అక్షిత్, ఇంకా ఈ పెద్ద మనిషి మనీష్ అన్న, వీళ్ళు ముగ్గురు గిరి ప్రదక్షిణ చేస్తారట రేపు. నేను చూస్తా. మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఎల్లుండి వీళ్ళందరూ మనీష్ అన్న, అక్షిత్ అన్న, అభినవ్ అన్న, ఈ ముగ్గురు అన్నలు కలిసి అలిపిరి మెట్లు ఎక్కుతారట. బిఫోర్ అన్న ఎన్ని మెట్లు ఎక్కుతావు అన్న? ఇల్లు అక్కడ నాకేమో అన్నావు. ఏ మాట మార్చేస్తారు. ఇప్పటి వరకు డిస్కషన్ అది. ఎంత గంట సేపట్లనా? ఇగో వీళ్ళు ఇప్పటిదాకా నా దగ్గర వీడియో ఉంది, ఆ వీడియో పెడతా చూడరా. గంట సేపట్లో అరుణాచలం 3700 మెట్లు ఎక్కుతాడు.
అరే నో 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 బ్యాడ్ అడుసుడే ఇది బిఫోర్ గైస్ అన్న, ఇది డీల్ కూడా చేద్దాం. ఇగో బిఫోర్ ఆఫ్టర్ కూడా చేస్తాం. చూడుర్రి, ఉరుకుతాడట, పరుగులు తీ అన్నట్టు ఉరుకుతాడట. చూద్దాం ఏం చేస్తాడో. సరే 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 ఓకే, నడుపుతాం మేము డ్రైవర్లమే. ఓకే, రేపు నువ్వేమవుతావో చూస్తాం. రేపు ఏమవుతుందో చూద్దాం. అది కలిసి వీళ్ళైతే మొత్తం ఏమేమో అంటుండు. ఉరుకుతాడట, 14 కిలోమీటర్లు ఉరుకుతాడట. ఒక నిమిషం ఆగండి, నా బ్లాగ్ ఏందో నీకు కట్ చేద్దాంలే కానీ. అయితే ఇట్లా ఇప్పుడైతే అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళి వాళ్ళ నైట్ కల్లా ఎట్లయినా అరుణాచలం అయిపోవాలి. రేపు పొద్దున ఇలా 3ంటికి లేపాలా, గిరి ప్రదక్షిణ ఉరికియాలా. ఉరుకుతారట, ఉరుకుతారేమో, ఎంత ఉరుకుతారో చూస్తాం. ఉరుకుడు అయిపోయినాక మేము జస్ట్ నేను సందేశ్ అన్న జస్ట్ ఆటోకి వెళ్ళిపోతాం. నాతోనైతే కాదు, కాలు ఫుల్ నొప్పిలేస్తుంది, నడవనికి కూడా అయితే లేదు. ఆ వర్కాలలో అయితే సరిగా బ్లాక్ చేయలే, నాకు తెలుసు. అది అంటే ఎక్కువ చాలా తిరిగినాం కానీ అక్కడ పోగానే కొంచెం మంచిగా అనిపించింది. అంటే మంచిగా బీచ్ పక్కన ప్రశాంతంగా ఉండే. కొంచెం నాకు నేను టైం ఇచ్చుకున్నా, సో కొంచెం రిలీజ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మళ్ళీ బ్యాక్ టు మోడ్ అన్నట్టు. మళ్ళీ ఇప్పుడు అరుణాచలం పోతున్నాం. అరుణాచలం నుంచి తిరుపతి మొత్తం ఈ బ్లాగ్ అయితే కంపల్సరీ మొత్తం పెడతా. అరుణాచలము ఓకే, తిరుపతి కవర్ చేసి 26th ఈ కార్ ఇంట్లో ఇచ్చి ఇంకో కార్ వేసుకొని 27th ఫ్రెషర్స్ కల్లా ఖమ్మం హైదరాబాద్ రావాలి. 27th కల్లా. పెద్ద తలకాయ నొప్పి. ఇవన్నీ నాన్ స్టాప్ కొట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఫుల్ భయం అవుతుంది. చూద్దాం ఎంత అవుతుందో, ఏమవుతుందో, ఎట్లయితుందో. ఓకే మరి చూద్దాం. బాయ్, డైరెక్ట్గా అరుణాచలంలో కలుగుతాం. బాయ్ గైస్. వాడు అట్లనే ఉంటాడు మరి. కొండముచ్చి ముఖం వేసుకో. వాడు ఉండేది కొండముచ్చి. వీడియో సెలబ్రిటీ అన్నట్టు వీడియోస్ నీకు ఒకటి వీడియో కూడా తీయరా. నిన్న వీడియోలో ఏం చెప్పాను, నేనే ఆటిండే ఇక 5 లెవెల్ బుడదల పంది వరకే వస్తున్నా వీడియోలో. ఎట్లున్నాను గిరి ప్రదక్షిణ నో లైక్ దాట్. మంచిగా అంతే ఇక, మంచిగా చాలా మంచిగా. బుద్ధిమంతుడు వచ్చాడు. ఉరికావా? ఎలా ఉరికిండన్నా అక్షిత్? ఏమో అన్నా నిన్న, ఏమో అన్నా, ఆగకుండా ఉరుకుతా. వీడురా మనిషి ఎర్లీ మార్నింగ్ అయితే బండి మీద అని చెప్పిన మధ్యనే కాల్ రా. దెబ్బ తాకిందా? నాకే లేదు. దెబ్బ తాకిందా అంటే టైం వచ్చేసి 4 ఏమవుతుంది, 3:30 ఏమవుతుంది. ఇప్పుడైతే కేరళ బ్లాగ్ అయితే ఎడిట్ చేసిన ఫైనల్ పార్ట్. అండ్ దాంట్లో నేను చూసింది ఏంటంటే GoPro వీడియోస్ ఆర్ మిస్సింగ్. అండ్ ఇంకొకటి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బైక్ ఒకటి రెంట్కి తీసుకొని గిరి ప్రదక్షిణ చేసాం. ఆ వీడియోస్ అన్నీ మిస్ అవుతున్నాయి. ఎట్లుంటేలే కానీ ఎప్పుడో డిసెంబర్లో పోయినా, ఇది ఏప్రిల్, ఇది సారీ ఫర్ దాట్. అండ్ ఆ వీడియోస్ అన్నీ పోయినాయి. సో వర్కాల నుంచి జస్ట్ ఒక 2-3 క్లిప్స్ ఉన్నాయి. వర్కాల నుంచి వెళ్ళిపోయే క్లిప్స్, ఆ క్లిప్స్ అన్ని ఇప్పుడు పెట్టిన, ఎడిట్ చేసిన. అండ్ లాస్ట్ తర్వాత మేము తిరుపతి పోదాం అనుకునే, అరుణాచలం ఇంకా తిరుపతి పోదాం అనుకునే. తర్వాత ఏదో వేరే పనులుండి ఆ కార్ ఇంట్లో కావాలంటే ఆ కార్ తీసుకెళ్ళి ఇచ్చేసి, నెక్స్ట్ డే ఫ్రెషర్స్ ఉండే మాకు, వెళ్ళి ఆ కార్ ఇచ్చేసి వచ్చేసినాం. తిరుపతి పోలే, అరుణాచలం తిరిగేసి రిటర్న్ బ్యాక్ టు హోమ్ అన్నట్టు హైదరాబాద్ వచ్చేసి డ్రెస్ తీసుకొని ఖమ్మం వెళ్ళి కార్ ఇచ్చేసాం. అదనమాట మన కేరళ ఫైనల్ ట్రిప్, ఫైనల్ ఎండ్ ఇది బ్లాగ్కి. ఇవాళ ఇస్తున్నా ఇవాళ ఎంత డేట్, April 8th అనుకోండి.
ఏప్రిల్ 8th అయిపోయింది, 9th ఇవాళ. అంతేనా? అంటే ఏప్రిల్ 9th ఇవాళ 4 అవుతుంది మార్నింగ్. నిద్ర రావట్లే, రూమ్లో ఏసీ లేదు, ఏసీ కొనాలి అర్జెంటుగా, చిలేస్తుంది. సో ఇది అన్నమాట మన కేరళ బ్లాగింగ్కి కేరళ వ్లాగ్కి ఎండింగ్, ఐ మీన్ సౌత్ ట్రిప్కి ఎండింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే తెలిసింది ఏంటంటే నాకు ఇంకొంచెం బెటర్ అవ్వాలి. అండ్ అప్పుడు నాకేం తెలియదు, చూస్తుంటే ఇప్పుడు అంటే ఒక సిరీస్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసుకుంటుంటే అర్థమవుతుంది నాకు, లైక్ హౌ షుడ్ ఐ డూ అన్నీ, అంటే ఎలా వ్లాగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనుకుంటూ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సో ఇప్పటి నుంచి ఐ విల్ స్టార్ట్. అండ్ ఇంకోటి ఖమ్మంకి ఇచ్చిన అయిపోయిన తర్వాత చాలా నేర్చుకున్నా. హార్స్ రైడింగ్కి వెళ్తుండే, అది 1 month వెళ్ళినా అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి, వేరే పనులు కూడా ఉన్నాయి, ఫుల్ బిజీ ఉన్నాం. బ్లాగింగ్ ఎడిటింగ్కి టైం సరిపోవట్లేదు. వ్యవసాయం కాలేజీ పోయి ఇవాళన్నా పోవాలి అనుకున్నా, కానీ ఏం పోతున్నా, లేవాలి 7కి. చూద్దాం వైస్. ఓకే, మరి ఇదైతే మన కేరళ వ్లాగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి వీడియో అంటే కేరళ ట్రిప్ వ్లాగ్స్ అనే కాదు, నెక్స్ట్ ఇంకొకటి నేను ఏమన్నా కొత్త నేర్చుకుంటుంటా, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా, దానికి సంబంధించిన వ్లాగ్స్ ఒక పెడదాం అనుకుంటున్నా. ఈ వీకెండ్ వెళ్ళి ఒక వ్లాగ్ షూట్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని, కొత్తగా ట్రై చేద్దాం. అది వెళ్ళేదే మళ్ళీ అప్లోడ్ చేస్తా, చూద్దాం నేర్చుకునేది ఎట్లుంటుంది అన్నట్టుగా ఒకటి బ్లాగ్ పెడతా. దాంతో వరకు కీప్ వాచింగ్. ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.